నాన్ టెక్నికల్ రోల్ అంటే టెక్ సపోర్ట్ జాబ్సా? ఎస్ సార్. సో అది తర్వాత నౌకరీలో పెట్టావా? నౌకరీలో పెట్టాను సార్ రెజ్యూమ్ అది. సో సరైన ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ లేక నాకు అసలు నువ్వు 1 year విప్రోలో ఎంప్లాయీవే కానీ నువ్వు ఎక్కడ సింగిల్ లైన్ కోడ్ రాయలే కదా, ఎక్కడ ప్రాజెక్ట్ చేయలేదు కాబట్టిగా. సో అది నువ్వు అది యాజ్ ఇట్ ఈస్గా రెజ్యూమ్లో పెట్టావు. ఐ మీన్ విప్రో బట్ ఐ డింట్ వర్క్. ఇప్పుడు నిజాయితీగా ఉన్నోడికి జాబ్ రావడం కష్టం కదా అన్నట్టు అంతే. ఇప్పుడు ఆ పీరియడ్లో నీ ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం చేస్తారంటే ఆ 1 year ఏదో .NETలో మా కాడ సబ్జెక్ట్ నేర్చుకున్నాక ఒక ప్రాజెక్ట్ చూపిస్తారు. ఓ ప్రాజెక్ట్ చేసినావు అన్నప్పుడు మేబీ కొన్ని కాల్స్ ఎక్కువ రావచ్చు జనరల్. కాకపోతే 1 year ఎక్స్పీరియన్స్కి జాబ్స్ ఎంతైనా తక్కువే. ఉంటే ఫ్రెషర్ జాబ్స్ ఉంటాయి, లేదంటే 2-3 years జాబ్స్ ఉంటాయి. దానివల్ల కూడా నీకు ఆపర్చునిటీ దొరకలే. సో అప్పుడు మళ్ళీ వచ్చి ప్లేస్మెంట్లో జాయిన్ అయ్యారు. ప్లేస్మెంట్ ఫీజు కట్టినప్పుడు మీ డాడీ నాకు ఫోన్ చేశాడు, కడుతున్నాం సార్ ఇది సంగతి అంటే వై నాట్ అని చెప్పాం.